హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మంచి ఈజీ అండ్ టేస్టీ స్నాక్స్తో మీ ముందుకు వచ్చానండి. పిల్లలకు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ బాక్స్లో ఇలా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయి. బయట నుంచి తెప్పించే పని లేకుండా ఇంట్లోనే కేవలం 10-15 నిమిషాల్లో ఇలా ఈజీగా రెడీ చేశారంటే చాలా బాగుంటుంది. అలాగే హెల్దీ కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మరి ఇది ఎలా చేయాలో చూద్దాము. మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు శనగపిండి తీసుకున్నానండి. కప్పు శనగపిండికి కప్పున్నర బియ్యపు పిండి తీసుకున్నాను. మీకు కావాలంటే కప్పు అయినా తీసుకోవచ్చు, లేదంటే కప్పుకు 2 కప్పుల బియ్యపు పిండి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, 1 స్పూన్ నువ్వులు వేసుకున్నానండి. కొద్దిగా వాము. ఈ వాము వేయడం వల్ల పిల్లలలో డైజెషన్ అనేది మంచిగా ఉంటుంది. ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోండి. నేను నార్మల్ నీళ్ళే వేసానండి. మీకు కావాలనుకుంటే కొద్దిగా నీళ్లను వేడి చేసైనా పిండి కలుపుకోవచ్చు. ఇలా పిండి చపాతీ పిండిలా కాకుండా కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇలాంటి మురుకుల గొట్టం ఉంటుంది కదా, దీనిలోకి కొద్దిగా నూనె వేసుకొని నూనెనంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా నూనెతో స్ప్రెడ్ చేయడం వల్ల కారపూస అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని నేను చూపిస్తున్న విధంగా పిండి ఇలా సాఫ్ట్గా ఉండాలండి, అప్పుడే చేయడం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆ పిండి ముద్దను ఈ మురుకుల గొట్టంలోకి వేసుకొని మూత టైట్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని నూనె వేడెక్కాక ఇలా నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి. ఇది చేయడం చాలా ఈజీనే. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పూర్తిగా మాడిపోతాయి. సిమ్లో పెట్టుకుంటే నూనె మొత్తం పీల్చేస్తాయి. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మరో పక్క తిప్పుకోండి. మీకు అలవాటు ఉంటే డైరెక్ట్ నూనెలోనే వేసుకోండి, లేదంటే చిల్లుల గరిటె పైన కొద్దిగా నూనె రాసి దానిపైన ఫస్ట్ ఒత్తి నూనెలో వేసుకోవచ్చు. అది కూడా ఈజీగానే ఉంటుంది. నేను కొద్దిగా ఇలా కూడా చేస్తున్నాను, చక్రాల్లాగా. ఇలా నేను చూపిస్తున్న విధంగా చిల్లుల గరిటె పైన కొద్దిగా నూనె రాసి ఇలా ఒత్తుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ చేయడం. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈజీగా చేస్తారు. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలండి. మరి ఎక్కువసేపు ఉంచితే మాడిపోతాయి. లాస్ట్లో కొద్దిగా కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని పెట్టుకోండి. అంతేనండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ కారపూస, మురుకులు ఎన్నో విధాలుగా అంటారు కదా, చాలా ఈజీ చేయడం. మరి వీడియో నచ్చిందా? నచ్చితే ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ప్లీజ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.